వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఉషా వెంకీ ఫర్ ఎవర్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ ఉషా వెంకీ. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఈ అమ్మాయి ఎందుకు ఇంతలా బాధపడుతుంది? ఆడపిల్లగా పుట్టడం వల్ల ఇంత శిక్ష. సో ఈ మన దుర్గా భవానీ పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? తన ఆరోగ్యం ఏమైంది? తనతో పాటు వాళ్ళమ్మ ఎన్ని బాధలు పడుతున్నారో వాళ్ళ పరిస్థితిని చూసేద్దామా? వాళ్ళ మాటల్లోనే అడిగేద్దామా? రండి. నమస్తే అమ్మ. అమ్మ, మీ పేరేంటి? ఆహా. ఇంటి పేరు? గంపవల్లి దమయంతి. ఆహా. ఈ ఇల్లు మీదేనా? మాది కాదమ్మా. ఆహా. ఇల్లు మాది కాదురా. మేము ఉన్నాం, ఇంకో చోట్లో ఉన్నాం. వాళ్ళు అది ఇచ్చిన జాగాలో ఉన్నాం మేము, కానీ చోటు మాది కాదు. ఉన్నాం, పాకేసుకుని ఉన్నాం మేము ఇక్కడ. మీ పాప? ఒక పాపతోనే వచ్చాను నేను. 7 నెలల్లో తెచ్చితే వచ్చేసినాను. పేరు దుర్గా భవాని. మీ పరిస్థితి ఏంటమ్మా? మా పరిస్థితి అంటే మరి ఆ అమ్మకి 3 ఆడపిల్లలు, నాన్న చచ్చిపోయారు. మేము ఆ ముసలిని చూసుకుని మొత్తం పాప చూసుకుని ఉన్నాను. పాప ఏం చదువుకుంటుంది? అదే నాకు తెలీదమ్మా, చదువుతాను. ఏదో ఫస్ట్ ఇయర్ అన్నది. ఇంతకు ముందు ఎవరైనా హెల్ప్ చేశారమ్మా మీకు ఇప్పటి వరకు? చేసినారు అప్పుడు. మీరు వచ్చేసినారు, అదే మాకు వస్తుంది. అసలు ఏమైందమ్మా? మీ భర్త ఎందుకు వదిలేశారు? ఏంటి అసలు? ఏంటి కారణమో తెలియదమ్మా. వదిలేసినారండి, ఒక ఆడపిల్ల వల్ల వదిలేసినారు. మరి పాప పిల్లని వదిలేసినారో తెలియదు, కానీ పాప అయినా మరి తెలిసింది. రాలేదు వాళ్ళు. అంటే పెళ్ళైన తర్వాత బాగానే ఉన్నారు? బాగా ఉన్నాం, కానీ అతను రాలేదు. అంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత అమ్మాళ్ళ ఇంటికి తీసుకొచ్చాక తర్వాత అమ్మలు 7 నెలలు తీసుకొచ్చినారు. తీసుకొచ్చి మరి రాలేదు వాళ్ళు. పాప పుట్టిందని చెప్పారా? చెప్పాను, మా నాన్న ఫోన్ చేసి చెప్తున్నాను. ఏం వాళ్ళు రాలేదు తెలీదు. ఒక ఆడపిల్లతోనే ఉన్నాను, ఆ పిల్లకి చూసుకుంటాను. నేనే చూసుకోవాలి. పాప చిన్నప్పుడే రాలేదు కదా, మరి పెళ్ళి ఎందుకు చేసుకోలేదమ్మా? చేసుకోలేదు, నాకు పాపే కావాలని చేసుకోలేదు. పాపే కావాలని చేసుకోలేదు. వాళ్ళు చేసుకున్న సరే రేపు పొద్దున అతను చూస్తారో చూడరు. పాపకి చూస్తారో చూడరు. ఎందుకో బాధ. ఆ పిల్ల ఉంటుంది, నేను పోసుకోవాలి, నాకు బుద్ధి చేయాలనుకో నేనే ఉండిపోను. పేదోళ్ళంటే ఒకరోజు గింజి ఉన్నట్టుగా, ఒక రోజు గింజి లేనట్టుగా ఉంది వాళ్ళు. మా నాన్న ముచ్చాడు కదా, ఎక్కడికి దిగువడు కాదు. ఎలగొకలకు పెళ్లి చేస్తాడు, 3 ఆడపిల్లలు చేసిన. దుర్గా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైనా మాట్లాడతావా అమ్మ మీరు? సో ఫ్రెండ్స్, చూస్తున్నారుగా దుర్గా భవానీ అసలు మాట్లాడలేకపోతుంది. వచ్చినప్పటి నుండి ఇంకా అడుగుతుంటే ఏడుస్తూనే ఉంది. ఇలాంటి కష్టం ఇంకెవ్వరికి రాకూడదు. తను వాళ్ళ నాన్నగారు చేసిన పని వల్ల తనకు కూడా హెల్త్ ఇష్యూ ఉందంట. ఆ స్ట్రెస్ వల్ల తను యాక్టివ్గా ఉండట్లేదు. మీ భర్త అసలు ఫోన్ చేయడం కానీ రావడం కానీ ఏం లేదా? ఏం లేదు ఇప్పటికి. పాపకి లేదు. మరి ఎలా ఉంటున్నారు? ఎప్పుడో పాము కూడా వచ్చిందంట ఇంట్లోకి.
మామ వచ్చింది అప్పుడు పెట్టినారు మళ్ళీ అన్ని అటు ఇది కదా లేదు కదా ఈ చుట్టుపక్కల బంకులు ఉన్నాయి ఏ పక్కన చెప్తుందో తెలియదు నైట్ పడుకున్నామంటే ఇంట్లోనే సరే ఈ పాత ఇంట్లోకి ఏ పక్కన లేకపోతే టెన్షన్ పడుతున్నాం ఏ పక్కన లెక్కుతుందో ఒకళ్ళు మేము పడుకుని పోయినా ఏ పక్కన లెక్కుతుందని భయం. అమ్మ మీరు చెప్తుంటే మీ పరిస్థితి అనేది చిన్నది కాదు, వెంటనే చేసే అంత కూడా కాదు, పెద్ద సమస్యే. కాకపోతే మేము ప్రయత్నం అంటూ చేస్తాము, మీరు దానికి కొంచెం సహకరిస్తే మేము ప్రయత్నిస్తాము. కానీ అప్పటి వరకు తినడానికి కొంచెం అంటే ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి నాకు సార్ చెప్పారు. సో అందుకు నేను కొంచెం తీసుకొచ్చాను, అవి తీసుకుంటారా? సో ఇవి మీకు కొన్ని రోజులకి సరిపడా రైస్ రేషన్ కొంచెం గ్రాసరీ ఉపయోగం ఉంటుంది కదా, సార్ చెప్పారు. సో అందుకని చెప్పి ఇవి తీసుకురావడం జరిగింది. దుర్గా, ఇప్పుడైతే నీ తరపున నేను అమ్మకి చీర పెడుతున్నా, సరేనా? పెద్ద అయిన తర్వాత నీ చేతితో అమ్మకి చీర పెట్టాలి, సరేనా? తీసుకోండి, పర్లేదు తీసుకోండి, ఖర్చులకు కొంచెం పనికి వస్తాయి, ఉంచుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ సార్ అనమాట, వరప్రసాద్ సార్. సో ఈయన మనకి చెప్పారు. సో ఈయన మన ఎస్విఎస్ఎస్ సేవా సమితికి చెప్పారు. సో అలా రావడం జరిగింది. సో వీళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళ ఊర్లో వాళ్ళు కూడా అంటే చూసి చెప్తున్నారు వీళ్ళ ఇబ్బంది ఏంటి అనేది. చాలా రోజుల నుండి వీళ్ళు ఇదే ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పి. దుర్గా, ఏడవకమ్మా, చెప్పు, ఏదైనా మాట్లాడాలనుకుంటే చెప్పు. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పిలిచారు అంటే నాకు నాన్న ఉద్దేశం లేదు, నాకు నాన్న వద్దు. మనకి అంత అసలు నాన్న ఉందని ఎవరు అనలేము. కాకపోతే మీకు ఆ పరిస్థితి, ఆ మాట వచ్చిందంటే దానికి కారణం లేకుండా ఉండదు. కారణం ఆడపిల్ల పుట్టి కదా, ఆడపిల్ల పుట్టాను నిమిషం మా నాన్న ఎందుకే నాకు అట్లా నాకు ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చదువుతావు కదా, ఏం చదవాలి, ఏం చేయాలి? నేను బాగా అమ్మకి అమ్మకి. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ గంపావల్లి దమయంతి వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. అంటే తనకు పెళ్ళై ప్రెగ్నెంట్ అయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది. అంటే ఎన్ని రోజులు, ఒక 7 నెలల సంవత్సరం పాటు అక్కడి నుండి అమ్మ వాళ్ళ ఇంటికి సంతోషంగా వచ్చింది. ఆ సంతోషాన్ని అక్కడితోనే కోల్పోయింది. ఆడపిల్ల పుట్టింది అని తెలిసి వాళ్ళ భర్త రాకపోవడం అనేది చాలా చాలా దారుణం అది. ఇప్పటికి ఇంకా ఆడపిల్ల పుడితే రాలేదు అనేది ఇంకా అది చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. పేరేంటమ్మా భర్త పేరు? బాబ్జీ గారు, మీరు ఎక్కడున్నా కూడా ఒకవేళ ఈ వీడియో అనేది మీ వరకు వస్తే ఖచ్చితంగా మీరు సిగ్గుపడాల్సి అయితే ఉంటుంది. మీరు చేసింది చిన్న తప్పు కాదు. మీ దేనికోసం మరి, మీ సంతోషం కోసం దేనికోసం మరి ఈ పని చేశారా కానీ మీరు చేసిన పని వల్ల ఇక్కడ 3 ఆడవాళ్ళు, మీ భార్య మీకు పెళ్లి చేసుకున్నందుకు పోనీ ఆవిడకి శిక్ష అనుకోవచ్చు. ఏ పాపం చేయని పసి పాప కూడా మీకు అంత కష్టం అనిపించింది అంటే అది చాలా దారుణం. ఇకనైనా ఇలాంటి వాళ్ళు ప్లీజ్ ఎవరైనా అలా ఆలోచన వచ్చినా కూడా తీసేయండి. మీ ఒక్కరు చేసే తప్పు వల్ల ఎంతమంది బాధపడాల్సి వస్తుందో అర్థం చేసుకోండి ప్లీజ్. నేను అందరినీ అనట్లేదండి, ఎవరైతే అలా ఆలోచిస్తున్నారో ఎప్పుడు కూడా మీరు అలా మీకు ఉంది అంటే పెళ్లి చేసుకోవడం మానేయండి, లేదంటే పిల్లల్ని కనడం మానేయండి. కానీ వాళ్ళని చిన్నతనంలోనే అలాంటి నెగిటివ్స్ అన్నీ పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. సో ఫ్రెండ్స్, చూసారుగా నా సైడ్ నుండి స్మాల్ రిక్వెస్ట్, దయచేసి ఏమనుకోవద్దు ఇలా అడుగుతున్నందుకు. వీళ్ళ పరిస్థితిని చూసి మీకు ఎవరికైనా కూడా ఇవ్వాలి అని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా అంటే మమ్మల్ని అయినా అప్రోచ్ అవ్వండి, లేదంటే ఇంకా చాలామంది ఉన్నారు, మీరు డైరెక్ట్గా ఇవ్వాలన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, డైరెక్ట్గా తీసుకొస్తాం. మీలో ఎవరికైనా అంటే మనకి అది తక్కువ అవ్వచ్చు కానీ వాళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు పుట్టిన రోజులు లేకపోతే మీ పెళ్లి రోజులు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి అప్పుడైనా వీళ్ళకి ఏదో హెల్ప్ చేస్తే చాలా హెల్ప్గా ఉంటుంది. ఎవరైనా ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు ఉంటే ప్లీజ్ మమ్మల్ని అప్రోచ్ అయ్యి వీళ్ళ వరకు మీరు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.